రైట్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 11 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 50.71% అయితే పోలింగ్ నమోదైంది. ఇంకా ఇది కాస్త తక్కువగానే చెప్పుకోవాలి కంపేరింగ్ విత్ లాస్ట్ టైం ఎలక్షన్స్ చూసుకుంటే కనుక. సో ఇప్పటి వరకు మనం పోలింగ్ పర్సంటేజ్ మీద మాట్లాడి ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే కూడా పొలిటికల్ అనాలిసిస్ గత ఎన్నికల్లో 2019తో చూస్తే కనుక 2024లో భిన్నంగా ఉండబోతున్నాయి అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా యూపీఏ కూటమి అంటే ప్రతిపక్షాలంతా కూడా ఒక పక్కకు చేరాయి, అంతా కూడా బలంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఎన్డీఏ ఊహించినంత స్థానాల్లో విజయం సాధించకపోవచ్చు అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో గుజరాత్లో 26 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పూర్తి స్ట్రాంగ్గా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా కొంత వ్యతిరేకత ఉండొచ్చు అనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇక కీలకమైన రాష్ట్రాలు చూసుకుంటే కనుక అటు మహారాష్ట్ర కానివ్వండి, ఇటు దక్షిణాదికి వస్తే కొన్ని రాష్ట్రాల్లో కూడా కాస్త బీజేపీకి వెనుకంజలో ఉండే అవకాశం ఉంది అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల వారికి కూడా ఎనాలిసిస్ తీసుకుందాం. పెంటపాటి పుల్లారావు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే సార్. అలాగే మల్లేశ్వర్ గారు ఉన్నారు, రామరాజు గారు కూడా ఉన్నారు కంటిన్యూగా. ఎస్ పుల్లారావు గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ఒక 50.71% మాత్రమే నమోదైంది. సో ఇది కాస్త ఇంకా ఓటర్స్ వస్తారు, ఇంకా సమయం ఉంది కనుక వేస్తారని చెప్పి అంటున్నప్పటికీ ఊహించినంత రాకపోవచ్చు అని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. చెప్పండి ఒక్కసారి ముందుగా ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి ఏం చెప్తారు? బాగానే వచ్చింది. ఇప్పటి వరకు 50 వచ్చిందంటే 65-70 వరకు వెళ్ళిపోతారు. ఎందుకంటే 5 గంటలు 6 గంటలు టైం ఇచ్చారు కాబట్టి ఆ పోలింగ్ సెంటర్ కి ఆ టైం అవ్వకముందు వస్తే చాలు కాబట్టి 70% ఈజీగా. అది పెద్ద పర్సెంటేజ్. ఒక పర్సెంటేజ్ ఇటు అటు మనం ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది మన దేశంలో అదొక ఆధార్, ఒక హ్యాబిట్ గా ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో 85% ఉంటుంది, ఒక రాష్ట్రంలో 70%. సో నార్మలే అని నేను భావిస్తున్నా. ఇది పెద్ద ఎక్కువగా రీడింగ్ చేయటం అనవసరం ఏమో. తక్కువ పర్సెంటేజ్ పడిందంటే పెద్ద గవర్నమెంట్ కి వ్యతిరేకం కూడా లేదని భావించవచ్చు కదా. ఒక నార్మల్ పర్సెంటేజ్ ఇంత వేసవికాలంలో అని మనం ఆలోచించాం. అంటే 5 సంవత్సరాల క్రితం వాతావరణం ఎలా ఉన్నది లేదా అదే మనం చూసుకోవడం కష్టం. ఈ వేళకి ఇది పర్వాలేదు, నో షా, మంచి పర్సెంటేజే పడిందని మాత్రం మనం రావచ్చు. రాష్ట్రానికి ఇది సెంట్రల్ ఎలక్షన్ అయినా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. జనం తీసుకురావటం, ఓట్లు వేయటానికి బీజేపీ తరఫున ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నది, మమతా బెనర్జీ రాష్ట్రం ఉన్నది, అలాగే బీజేపీకి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. మన దేశంలో ఎలక్షన్స్ చాలా పరిణామాలు ఉంటాయి కాబట్టి, విశేషమైన పరిణామాలు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. లైఫ్ అండ్ డెత్ గా తీసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఆయనే ఉండాలి, ఎలక్షన్ రిజల్ట్స్ బాగోకపోతే మన ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే అన్నీ పోతాయి. ఇది పర్మనెంట్ లైఫ్ టైం జాబ్ కదా. ఇతర దేశాల్లో లాగా ఆ కుర్చీ మీద కూర్చుని ఒక గవర్నర్ ఒక ప్రెసిడెంట్ ఉండదు కదా. ఇక్కడ పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాక మీకు ఆరోగ్యం ఉన్న నాళ్ళు పాలిటిక్స్ లోనే ఉంటారు కాబట్టి ఇది ఒక ఫుల్ టైం జాబ్. ఓకే సార్, ఇక పోలింగ్ పర్సంటేజ్ అంటే గతంలో నమోదైన పర్సంటేజ్ ప్రకారం గెలిచిన స్థానాల ప్రకారం చూసుకుంటే 2019 ఈ రోజు జరుగుతున్న 93 స్థానాల వరకు చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఒక 81 స్థానాల్లో గెలిచింది. ఇండీ కూటమి ఒక 11 స్థానాలు ఇంతవరకు పరిమితం. సో అవే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏ కాస్త అనుకున్న స్థానాల కన్నా తగ్గే ఛాన్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ జరుగుతున్న స్థానాల విషయంలో ఎలాంటి విశ్లేషణ అందిస్తారు? తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే అంత తగ్గుతాయి. కర్ణాటకలో తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే ప్రజలకి గ్యారంటీలు ఇచ్చామని ప్రజలు దానికి లొంగిపోతారు కదా. ఫస్ట్ టైం అదే రెండోసారి లొంగిపోరు. ఈసారి మీకు ఫ్రీ బస్ ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అంటారు కాబట్టి దానికి కొద్దిగా అట్రాక్షన్ గా ఉండి ఆ గ్రాటిట్యూడ్ తో బీజేపీకి తెలంగాణ అనుకోండి, కర్ణాటక అనుకోండి వ్యతిరేకం వేస్తారు. తప్పకుండా వేస్తారు. ఎవరికి వేస్తారు, ఎంత తగ్గుతాయి ఒక పక్కన చూడాలి. ఇంకో పక్కన చాలా మంది ప్రజలు కూడా ఇది నేషనల్ ఎలక్షన్ కదా, దీనికి వీళ్ళకేం సంబంధం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిపోలే కదా అని కూడా ఫీలింగ్ ఉన్నది.
సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మనం చూసేది ఏంటంటే ఈ ఎలక్షన్ గ్యారెంటీలు వేస్తారా, దేశ విషయాలకు వేస్తారా? మీరు బస్సు ఇచ్చాం, మాకు ఓటేయండి. మీకు 1000 రూపాయలు ఇచ్చాం, మాకు ఓటేయండి. నువ్వేమో నీకు హాస్పిటల్కి వెళ్ళిపోతే 5 లక్షలు ఇస్తాం, మాకు ఓటేయండి. లేకపోతే నేషనల్ ఇష్యూస్కి వెళ్తారంటే చాలా మంది నేషనల్ ఇష్యూస్ కూడా వెళ్తారు. మనం అక్కడక్కడ టీవీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. సామాన్యమైన ప్రజలు చిన్న ఊరుల్లో వాళ్ళు అనే మాటలు అవి నిజంగా వస్తున్నాయా లేకపోతే టీవీ స్టేషన్ చెప్పారో కూడా ఆశ్చర్యం. అంత విశేషంగా మాట్లాడతారు నేషనల్ ఇష్యూస్ గురించి. అందువల్ల ఏ రకంగా డీల్ చేస్తారు చూడాలి. తర్వాత నరేంద్ర మోడీ మిగతా ప్రధానమంత్రి పూర్వం డిఫరెన్స్ ఏంటంటే మన్మోహన్ సింగ్ చాలా గొప్ప ప్రధానం సంవత్సరాలు చేసి ఆయన ఎక్కువ తిరిగేవాడు కాదు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాంలు ఇవన్నీ ఉండే కాదు. ఆయన ఫుల్ పవర్ ఉండేది కాదు. ఇతనికి ఫుల్ పవర్ ఉన్నది. దేశం అంతా తిరిగాడు. ఉదాహరణగా దక్షిణ రాష్ట్రాలు ఎక్కువ తిరిగారు. అది కూడా ఒక చిన్న విషయం మర్చిపోతున్నారేమో. 1920 కోవిడ్ సంవత్సరాల్లో ఎవరు తిరగలేదు కదా. 2 సంవత్సరాలు తీసేస్తే యావరేజ్ కి 150 సార్లు దక్షిణాదిలో తిరిగారు అన్నా. 150 సార్లు అంటే తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు 150 సార్లు తిరిగారు ప్రధానమంత్రి. అంటే చాలా ఫెమిలియర్ ఫిగర్ అయిపోయారు కదా ప్రజలకు. అక్కడ నరేంద్ర మోడీ అంటే అందరికి తెలుసు కదా, టీవీలో విన్నారు, మనుషులు చూశారు. సో ఒక ఫెమిలియారిటీ వచ్చింది. ప్రధానమంత్రి ఇది ప్రధానమంత్రి ఎలక్షన్, ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్, లేకపోతే ఇది కేసీఆర్, రేవంత్ రెడ్డా, లేకపోతే కిషన్ రెడ్డా, లేకపోతే XYZ ఓవైసీ ఎలక్షనా కాదు కదా. తప్పకుండా ఎంత ఉంటుంది మన June 4 తెలియపరుస్తారు. ఆయన ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రధానమంత్రిగా ఉండకూడదు నేను అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వేస్తారు. సో ఆయన కావాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది నేషనల్ ఎలక్షన్ లాగా ఉన్నది. పోయినసారి అన్ని సీట్లు రాకపోయినా, ప్రజలు అంత దూరం ఆలోచనతో పోయినా, తప్పకుండా మీరు అన్నారు ఈ 91 సీట్లలో పోయినసారి 80 అన్నం బీజేపీకి వస్తే తగ్గొచ్చు, 10 తగ్గొచ్చు, 15 తగ్గొచ్చు. మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ పెద్ద ఫోన్ ఉంటుంది, పెద్దగా తిరిగిపోతుంది అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. బికాస్ ఆయన పాపులారిటీ ఉన్నది. ఆయన కొన్ని పనులకి మంచిగా చేశారు, కొన్ని పనులు మంచిగా చేయలేదు అని నేను కూడా అంటాను. కానీ ఆయన తప్ప ఎవరు వస్తారు ప్రధానమంత్రిగా? ఎన్డీఏ ఊహించినంత ఫేవర్ లేకపోయినా కొంత ఫేవర్ గా ఉండొచ్చు అని చెప్తున్నారు. మాట్లాడదాం సార్. ఎస్ సార్. రామరాజు గారు మీరు చెప్పండి. కొన్ని అంటే కాంగ్రెస్ ఇండి కూటమి కూడా బలపడుతున్న నేపథ్యంలో, రామరాజు గారు బలపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న 93 స్థానాల విషయానికి వస్తే ఒక 79 సీట్లలో బీజేపీ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. ద సేమ్ టైం ఒక 10 స్థానాల్లో కాంగ్రెస్ కూడా బలోపేతం అవ్వాలి. ఒక సిగ్నిఫికెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది 2 పార్టీల నుంచి కావాలని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ రోజు జరుగుతున్న 93 స్థానాల పోలింగ్కి సంబంధించి ఎక్కడ బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది ఇండి కూటమికి పర్టికులర్గా? సార్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి ఆడియో. సార్ ఆడియో మ్యూట్లో ఉంది. లేదు సార్, అడ్మిట్ చేయండి సార్, ఆడియో వినిపించట్లేదు. రైట్. మొత్తాన్ని చూసుకుంటే 2014లో బీజేపీ 353 స్థానాల్లో, అలాగే ఐఎన్సీ 90 స్థానాల్లో, టీఎంసీ 18, అలాగే ఇతరులు 81 స్థానాల్లో 2014లో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో పరిణామాలు మారే. సో 2024 ప్రతి ఎన్నికలో కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ మెజార్టీ స్థానాలను సాధిస్తూ వస్తుంది కనుక ఈసారి కూడా 400 అబోవ్ కూటమి సాధిస్తుంది. బీజేపీని ఇండివిజువల్గా 370+లో ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పటికీ అట్ ద సేమ్ టైం హామీలు ఉచితాలు కూడా కొన్నిసార్లు రివర్స్ గేర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఓటర్లు అందరూ కూడా వాటికి ఆకర్షితులు కారు అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఇప్పటికీ గెలుపొందలేదు కనుక దక్షిణాదిలో అట్లీస్ట్ ఒక
ఓట్ షేరింగ్ అయినా పెంచుకునే దిశగా ముందుకు వెళ్తుందా లేదా అన్న ఒక అంచనాతో అయితే ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా బీజేపీ అంతగా ప్రాబల్యం ఉన్న సందర్భం లేదు. కానీ ప్రచారం విషయంలో మాత్రం చాలా కీలకంగా దక్షిణాదిని ఒక టార్గెట్గా తీసుకుని మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కేంద్ర హోంమంత్రి వస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల కూడా వెళ్లి ప్రచారం నిర్వహించారు. మరి ఇప్పుడు కూడా ప్రధాని మోదీ చరిష్మా అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలపైన కొంత ప్రభావం చూపిస్తుందా లేదా అన్న అంశం కూడా తెర మీదకి వస్తోంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండీ కూటమిలో ఉన్నారో ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వారిపైన జరుగుతున్న దాడులు కానివ్వండి, ఇలాంటివి కూడా కొంత ప్రజలు గమనిస్తున్నారు. సో ఇలాంటి వాటి విషయంలో కూడా కొంత వ్యతిరేకత మోదీ పైన ఉంది అనే విశ్లేషణ కూడా మరోవైపు వినిపిస్తోంది. సార్ రామరాజు గారు వినిపిస్తోందండి? ఎస్ మల్లేశ్వర్ గారు. మేడం సార్ చెప్పండి. ఇప్పుడు ఇందాక సార్ని అడిగాను. సో బెటర్ పర్ఫార్మెన్స్ ఇటు ఎన్డీఏకు అవసరమే, అలాగే యూపీఏకు కూడా చాలా అవసరమే కొన్ని స్థానాలకు సంబంధించి. ఇప్పుడు గతంలో కంపేర్ చేస్తే బీజేపీ సొంతంగా మెజార్టీ సాధిస్తుందనేది మాత్రం కొంత అనుమానంగానే ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆప్కి బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. గతంలో కూడా మేము 300 సీట్లు సాధిస్తామని 2019 ఎన్నికల్లో చాలా సార్లు అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం చూసినాం. మరి అదే కోణంలో 300 సీట్లు పైగా 303 సీట్లు సాధించుకునే సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకు కూడా ఇప్పుడు కంపెనీ ఎందుకంటే ఇప్పుడు ఆ 303 సీట్లు వచ్చిన ప్రతిసారి ప్రతి దగ్గర కూడా కొంత వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే ఇలా తెలంగాణలో మనం చూసినాం దశాబ్దం పాటు కేసీఆర్ గారు మరి పాలించినాక కేసీఆర్ గారు మీద కొంత బోర్ కొట్టా, లేకపోతే అదే పథకాలు నచ్చకలా, లేకపోతే మొత్తానికి మార్పు కోరుతున్నారు. మరి అదే పద్ధతిలో దేశమంతా కూడా మార్పు కోరుకుంటారు. అయితే ఉత్తరాదిన మోడీ గాలి చల్లగిల్లింది కాబట్టి దక్షిణాదిన కొంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని మాత్రం కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనము మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో కొంత చాలా మీడియా సంస్థలు తర్వాత పత్రికలు కూడా కొన్ని చెప్పినాయి. అంటే గతంలో కంపేర్ చేస్తే మనకు మోడీకి గ్రాఫ్ ఓట్ షేరింగ్ తగ్గింది, కొంత సీట్లు తగ్గే అవకాశం లేదని అన్ని చెప్పింది. మరి థర్డ్ ఫేజ్ లో కూడా మీరు చెప్పారు 3 గంటల వరకు 50% క్రాస్ అయింది. అయితే 50% క్రాస్ అయితే పెద్ద తక్కువ నమోదేం కాదు. ఎందుకంటే మొత్తము ఇప్పుడు పోల్ అయిపోయే వరకు దాదాపుగా 65 నుంచి 70 ఈజీగా రీచ్ అవుతాయి. ఎందుకంటే మొన్న కూడా ఫస్ట్ ఫేజ్ లో 66, సెకండ్ ఫేజ్ లో 66, అంటే 66 నుంచి 67 మధ్యన రెండు కూడా పోటీ నమోదైనటువంటి సందర్భంలో. కాకపోతే గతంలో కంటే కంపేర్ చేస్తే మనకు 3-2%, 4-3% కొంచెం తగ్గింది. ఆ దాన్ని మనము సరే రకరకాల కారణాలు, ఎండల ప్రభావం కావచ్చు, అక్కడ స్థానిక నాయకుల మీద వ్యతిరేకత కావచ్చు, కొంతమంది వ్యాపారం వేసిన నాయకులైన వాళ్ళు గెలుస్తారండి అనే దాని మీద అంటే అది కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అలాగే బాగా మార్పు కోరుకున్నప్పుడు ఏంటంటే పర్సెంటేజ్ ఎక్కువ ఓట్ అయ్యే అవకాశం ఉంది. కొంత అసహనంతో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎవరైనా కానీ అంటే ప్రత్యర్థి బలంగా ఉన్నారని నమ్మినప్పుడు ఒక రేంజ్ లో ఓటు నమోదవుతారు. ప్రత్యర్థి కనుక బలంగా లేదన్నప్పుడు కొంత నమోదయ్యే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గతంలో చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో 3 ఫేజ్లలో చూసి ఇండియా కూటమి మీకు మెజార్టీ వస్తుందా, లేకపోతే ఎన్డీఏకి మెజార్టీ వస్తుందని చెప్పేటట్టు లేదు. కాకపోతే ఎన్డీఏ ప్రభావం మాత్రం కొంత తగ్గిందనే అంశం అయితే మనకు చాలా విషయాలలో అవపడతాం. ఈ ఫేజ్ లో కేంద్ర మంత్రులు ఉన్నారు, మాజీ సీఎంలు చాలా మంది ఉద్దండులంతా కూడా ఈ థర్డ్ ఫేజ్ లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏవైతే కీలక రాష్ట్రాలు అనుకుంటున్నాం, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా కాస్త ఎన్డీఏ బలపడాల్సిన అవసరం ఉంది అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కదా. గుజరాత్ లో పోయినసారి మనం అసెంబ్లీ అప్పుడైతే నెక్స్ట్ ఒక రకంగా ఓడిపోతుందని ప్రచారం జరిగింది. కొంత మోడీ కొత్త రాష్ట్రంలో కొంత వ్యతిరేక పోవడాలు పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొంత జనం కూడా స్మార్ట్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా
ప్రాంతీయ ఒక పార్టీకి ఇచ్చి సెంట్రల్ లో ఒక పార్టీ సందర్భాలు చాలా మన రాజస్థాన్ విషయంలో, మధ్యప్రదేశ్ విషయంలో, తర్వాత మీకు గుజరాత్ విషయంలో మనము గతంలో చూసినాం. తర్వాత కాంగ్రెస్ అసెంబ్లీకి ఇచ్చారు, తర్వాత వెంబడే పార్లమెంట్ కి ఇచ్చారు. ఇప్పుడు మన అసెంబ్లీకి ఇచ్చారు, ఇప్పుడు పార్లమెంట్ కి ఇస్తారనే ఒక ఆశ ఇండియా కూటమికి చిగురించింది మనకు. ఆ పద్ధతిలో కొంత వ్యతిరేక పౌరాలు తర్వాత ఇప్పుడు ఎవరికి కూడా బోరు బట్టి 10 ఏళ్ళు ఒక్కటే ముఖాన్ని చూసి మార్చుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నా ఇది ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకంటే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కావచ్చు, భారత్ న్యాయయాత్ర కావచ్చు, కొంత మైలేజ్ తీసుకొచ్చిన సందర్భం అయితే అవపడ్డది. అది మరి ఫలితాలు చూస్తే గానీ కొంత తెలిసే అవకాశం లేదు. రైట్ సార్.